ఓకే, రెడ్మీ నోట్ 13 సిరీస్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రెడ్మీ నుండి చెప్పుకోదగ్గ మంచి ఫోన్స్ ఏమీ రాలేదు. అండ్ మనకు రెడ్మీ కే సిరీస్ ఏమయ్యాయో ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. సో ఉన్న ఈ ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడం కోసం రెడ్మీ నుండి కొత్త నోట్ సిరీస్ రాబోతున్నాయి. అంటే రెడ్మీ నోట్ 14 సిరీస్లో రెడ్మీ నోట్ 14 ప్రో 5G అండ్ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మన ఇండియా మార్కెట్లో వెరీ సూన్ లాంచ్ కాబోతున్నాయి. సో ఏ ప్రైస్ ట్యాగ్లో రాబోతున్నాయి, డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అండ్ ఈ మొబైల్స్ కోసం మీరు వెయిట్ చేయడం వర్తేనా, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్లో ఇప్పుడు మనకు అన్ని మొబైల్స్ రావడం లేదు, జస్ట్ ప్రో వేరియంట్స్ మాత్రమే లాంచ్ అవుతాయి. అంటే మనకు ప్రో అండ్ ప్రో ప్లస్ మాత్రమే ప్రజెంట్ ఇండియా మార్కెట్లో రాబోతున్నాయి. ఆ తర్వాత వేరే ఫోన్స్ మీకు వస్తూ ఉంటాయి. అయితే ఈ రెండు మొబైల్స్ యొక్క డిజైన్ మీరు గమనిస్తే ఈసారి సరికొత్త డిజైన్తో వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఫోన్స్ కూడా ఈ విధంగా లార్జ్ కెమెరా డిజైన్ ఇస్తున్నారు. దీంట్లో కొత్త ఏమీ లేదు, దీన్నే రెడ్మీ ఇంప్లిమెంట్ చేసింది భయ, అంటే ట్రెండ్ని ఫాలో చేసింది అనమాట. అదేవిధంగా ఈ మొబైల్ యొక్క డిజైన్ చూస్తే మీకు ఏమైనా ఫోన్ గుర్తుకొచ్చిందా, ఏంటిది అది కామెంట్ చేయండి. అదేవిధంగా మొబైల్స్ యొక్క రియర్ సైడ్ మీరు గమనిస్తే వేగన్ లెదర్, గ్లాస్ బ్యాక్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే 3 టైప్ ఆఫ్ మెటీరియల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి కావాల్సింది వాళ్ళు బై చేసుకోవచ్చు. కొంచెం ఇది మాత్రం ఇన్నోవేషన్ గా అనిపిస్తుంది కదా, క్వైట్ ఇంప్రెసివ్. ఎవరికి కావాల్సింది వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే ఇవి కూడా మనకు ఎగ్జాక్ట్ గా ట్రెండ్ ని ఫాలో చేస్తూ కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్పీకర్స్, IP68 రేటింగ్, IP69 రేటింగ్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. డిజైన్ చూస్తే మాత్రం మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది డిజైన్ చూస్తే. అదే విధంగా డిస్ప్లే విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది రెండు మొబైల్స్ కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ డిస్ప్లే. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాకుండా 1.5K OLED కర్వ్డ్ డిస్ప్లే, 3000 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్, వైడ్ వన్ L1 సర్టిఫికేట్, డాల్బీ విజన్ సపోర్ట్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఇలాంటివి ఇవ్వడంతో పాటుగా డిస్ప్లే ప్రొటెక్షన్ చూస్తే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ చేస్తున్నారు. ఇది ఇంప్రెసివ్. అంటే మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే బోత్ స్మార్ట్ ఫోన్స్ లో కనిపిస్తుంది. అదే విధంగా బ్యాటరీ చూస్తే మాత్రం రెడ్మీ నోట్ 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్ లో 5500 mAh బ్యాటరీ, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రో ప్లస్ లో మీకు ఏకంగా 6200 mAh బ్యాటరీ సెటప్, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. అంటే ఇప్పటి వరకు వచ్చిన రెడ్మీ స్మార్ట్ ఫోన్స్ లో ఇదే తోపు బ్యాటరీ సెటప్. 6000 కాదు, దానికన్నా ఎక్కువనే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. చూసుకుంటే మాత్రం ప్రో ప్లస్ బాగానే ఉంది, కానీ ప్రోలో జస్ట్ 45 watts మాత్రమేనా, అట్లీస్ట్ 65 watts ఇవ్వాల్సింది, కానీ కంపెనీ ఇవ్వలేదు. అదే విధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 14 ప్రోలో మీకు ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 7300 అల్ట్రా. ఇది వచ్చేసి 2.5 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 6 lakh+ Antutu స్కోర్ మాత్రమే. సో ఇది గేమింగ్ కోసం కాదు, క్యాజువల్ యూస్ కి బాగానే ఉంటుంది, లైట్ గేమింగ్ కి బాగానే ఉంటుంది, కానీ హెవీ గేమర్స్ ఈ చిప్సెట్ మీకోసం కాదు భయ్య. అదే విధంగా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది డే టు డే యూజ్ లో. ఇంకోవైపు ప్రో ప్లస్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది లేటెస్ట్ గా వచ్చిన క్వాల్కమ్ చిప్సెట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రొవైడ్ చేస్తున్నారు. 7 lakh+ Antutu స్కోర్, అంటే 2.5 GHz ఆక్టోకోర్ చిప్సెట్. సో దాన్ని మీరు ప్రజెంట్ ఇండియా మార్కెట్లో ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3తో కంపేర్ చేయకండి. బికాస్ 7 Gen 3 ప్రొవైడ్ చేస్తుంది మనకు 8 lakh+ Antutu స్కోర్. సో ఈ సెగ్మెంట్ లో స్టిల్ ఇప్పుడు కూడా 7 Gen 3ని తోపు అనమాట పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే. బట్ 7S Gen 3 లైట్ గేమింగ్ చేసుకోవచ్చు, కానీ ఇది కూడా డెడికేట్ గా గేమింగ్ చిప్సెట్ మాత్రం కాదు. అదే విధంగా రెండు మొబైల్స్ తో కూడా మనకు వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఓఎస్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, రెడ్మీ అనగానే హైపర్ ఓఎస్ రెండు మొబైల్స్ లో ఉంటుంది. 3+4 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రావడం మొబైల్స్ మీకు Android 14 తో రాబోతున్నాయి. మరి బ్లూటూత్ ఏ విధంగా ఉంటుంది, యాడ్స్ ఏమైనా ఉంటాయా తెలుస్తుంది, వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఇక దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది బేస్ వేరియంట్ 8GB అండ్ 128GB, అప్ టు మీకు 12GB ర్యామ్ కూడా ఉంటుందంట. చూడాలి మరి ఏమవుతుందో. బట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది DDR4X అండ్ UFS 2.2. ఏంటో ఎందుకు కట్ చేశారో, ఫాస్ట్ కటింగ్ తెలియదు భయ. మొత్తానికైతే మనకు ప్రొవైడ్ చేసింది UFS 2.2 మాత్రమే. ఇంకోవైపు మనకు ప్రో ప్లస్ లో ప్రొవైడ్ చేస్తుంది 12GB అండ్ 16GB ర్యామ్ వేరియంట్ ఉంటుంది. 8GB ర్యామ్ లేనే లేదు, ఏందో 8GB ర్యామ్ కంప్లీట్ గా తీసేశారు. 12GB అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది DDR4X అండ్ UFS 2.2. ఇంకోవైపు 16GB అండ్ 512GB వేరియంట్ మీరు చూస్తే DDR5 అండ్ UFS 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి పార్షాలిటీ భయ్యా, 16GB ర్యామ్ లో బెటర్ ప్రొవైడ్ చేస్తున్నారు.
12GB అండ్ 8GBలో లేని లేదు. UFS 2.2 అంట, ఘోరంగా ఉంది. బట్ ఇండియాలో కూడా ఇదే విధంగా వస్తుందని నాకైతే కొంచెం భయంగా ఉంది. చాలు మరి ఏమవుతుందో. ఇంకోవైపు మనకు కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్స్లో కూడా అవుట్ ఆఫ్ ఇండియా మీరు గమనిస్తే చైనాలో లాంచ్ అయింది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్. కానీ అఫీషియల్గా షామీ చెప్పేసింది ఇండియా మార్కెట్లోనంట వీళ్ళు ప్రైమరీ సెన్సార్ తీసుకొని వస్తుంది సేమ్ యాజ్ ఏ లాస్ట్ ఇయర్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ HP3 సెన్సార్ తోని. ఇది మాత్రం కొంచెం అనిపిస్తుంది బికాస్ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చి ఉంటే మనకు బెటర్ అవుట్పుట్ వచ్చేదేమో, జస్ట్ లైక్ అవుట్ ఆఫ్ ఇండియా వచ్చిన విధంగా. బట్ మనకు 200 మెగాపిక్సెల్ అది జస్ట్ నెంబర్ మాత్రమే, బికాజ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది పవర్ఫుల్ చిప్ సెట్స్ కాదు. అది మీరు గమనించాలి. బికాజ్ పోస్ట్ ప్రాసెసింగ్, జీరో షటర్ ల్యాగ్, మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో. ప్రైమరీ సెన్సార్ మాత్రం దొబ్బిందని చెప్పుకోవచ్చు. మనకు రెడ్మీ నోట్ 14 Pro 5G స్మార్ట్ ఫోన్ లో రియర్ సైడ్ లో 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సోనీ IMX 355 సెన్సార్ తోని 2 మెగాపిక్సెల్ ఆమ్ని విజన్ సెన్సార్ తోని మనకు మ్యాక్రో ప్రొవైడ్ చేస్తున్నారు. 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నైస్ ఆప్షన్. ఇంకోవైపు మనకు ప్రో ప్లస్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది ప్రైమరీ సెన్సార్ 200 మెగాపిక్సెల్. దాన్ని ఇగ్నోర్ చేస్తే మీరు కొంచెం సేపు సెకండ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ J1 సెన్సార్ తోని మనకు టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. అండ్ మనకు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు 4K 30 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ సైడ్ లో సెల్ఫీ కెమెరా వచ్చేసి బోత్ స్మార్ట్ ఫోన్స్ లో మీకు ఇస్తుంది 20 మెగాపిక్సెల్ ఆమ్ని విజన్ సెన్సార్ తోని 1080p 30 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది భయ. 4K సపోర్ట్ ఇవ్వడం లేదు. మీరు చూస్తే రియర్ సైడ్ లో మనకు ఆ HP3 సెన్సార్ ఇవ్వకుండా సేమ్ యాజ్ ఏ చైనాలో వచ్చింది కదా 50 మెగాపిక్సెల్, అది ఇచ్చినా బాగుండేది కానీ ఇవ్వలేదు. ఇండియాకి రాబోతున్నాయి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోని. ఇది మాత్రం కొంచెం పార్షాలిటీ భయ, బికాస్ కెమెరా పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా పడిపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి అయితే రెండు మొబైల్స్ మీరు గమనిస్తే ఏదో ఎక్సైటింగ్ ఫీచర్స్ తీసుకొని రావడం లేదు, బట్ మనకు మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటుగా మనకు డిజైన్, డిస్ప్లే, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ. ప్రో ప్లస్లో మీరు గమనిస్తే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ హ్యాట్స్ ఆఫ్ భయ, చాలా మంచి బ్యాకప్ ఉంటుందన్నమాట. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఇవి ఏవి కూడా మనకు గేమింగ్ చిప్సెట్ కాదు కాబట్టి ఇవి రెండు కూడా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కాదు. అండ్ రీసెంట్ టైంలో మీరు గమనిస్తే రెడ్మీ నోట్ సిరీస్ ఏవి కూడా గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ కాదు. డిజైన్, డిస్ప్లే, కెమెరా కోసం మాత్రమే మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు. అదే సిరీస్లో ఈ మొబైల్స్ కూడా యాడ్ అయిపోతాయి. బట్ మీకు రెడ్మీ నోట్ 10 సిరీస్ గుర్తుందా, రెడ్మీ నోట్ 12 సిరీస్ అవి మీకు గేమింగ్ కూడా చేసుకోవచ్చు. అంత మంచి పర్ఫార్మెన్స్తో ఆ మొబైల్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఏమైందో తెలీదు. మొత్తానికైతే రెడ్మీ వచ్చేసి మనకు జస్ట్ సేమ్ యాజ్గా వివో లాగా తయారైంది భయ. డిజైన్, డిస్ప్లే, కెమెరా మాత్రమే వీళ్ళు సెంట్రిఫై చేస్తున్నారు ఒక స్మార్ట్ ఫోన్లో. ఎందుకో మరి తెలియదు. మొత్తానికైతే ప్రజెంట్ అయితే షామీ మారిపోయింది. అదేవిధంగా రియల్మీ కూడా సేమ్ అదే బాట పట్టింది. డిజైన్, డిస్ప్లే, కెమెరా కోసం మాత్రమే నెంబర్ సిరీస్ లాంచ్ చేస్తూ ఉన్నారు. 13 సిరీస్ ఏంటో భయ. మొత్తానికైతే ఈ మొబైల్స్ ఇండియా మార్కెట్లో వస్తే తీసుకుంటారా? అండ్ చాలా మంది డౌట్ ఏంటి అంటే ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్స్ వస్తాయి అంటే రెడ్మీ నోట్ 14 Pro 5G స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో రాబోతుంది బిలో 25,000 రూపీస్ సెగ్మెంట్లో. మనకు 24,999 ఆ సెగ్మెంట్లో మొబైల్ కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రో ప్లస్ విషయానికి వస్తే బిలో 30,000 సెగ్మెంట్లో ఇండియా మార్కెట్లో వస్తుంది. ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్స్ వస్తాయని ప్రజెంట్ వస్తున్న లీక్స్ చూసుకోండి. మరి ఈ ప్రైస్ ట్యాగ్లో వస్తే బై చేస్తారా? ఈ మొబైల్స్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి? అండ్ ఈ రెండు మొబైల్స్లో మీకు బెస్ట్ అనిపించిన మొబైల్ ఏంటి? అది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. లెట్ మీ నో. మొత్తానికి అయితే ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.